इसकी सुरक्षा में प्राण वारे, भाग्य भूमि है अपनी भारत की भूमि, जन्म भूमि कर्म भूमि है अपनी। इसकी सुरक्षा में प्राण वारे, भाग्य भूमि है अपनी। लहराता ये तिरंगा, पावन ये निर्मल गंगा, लहराते जल थल धरा ये अंबर, इसके विजय पताका। भारत की भूमि ही जन्म भूमि है, कर्म भूमि अपनी। इसकी सुरक्षा में प्राण वारे, भाग्य भूमि है अपनी। ऋषियों की ये तपोभूमि, वीरों का जन्म स्थान। घर घर यहाँ तिरंगा फहरे, बढ़ाता इसकी शान। रंग बिरंगी चूनर ओढ़े खेत और खलिहान, देश प्रेम के गीत सुनाता वीरों का बलिदान। खुशहाली यहाँ है बसती, सुख समृद्धि है हंसती, है देव भूमि भारत माता, सारे जग में है महान। यह प्रेम की बंसी बजती, सातों सुर सरगम सजती, है देव भूमि भारत माता, तेरे चरणों में प्रणाम। भारत हमको है प्यारा, आँखों का ये है तारा, आओ एक सूत्र में बंध कर हम सब इसकी शान बढ़ाए। भारत की भूमि जन्म भूमि कर्म भूमि है अपनी, इसकी सुरक्षा में प्राण वारे, भाग्य भूमि है अपनी। सीमा सुरक्षा प्रहरी करते यहाँ सीमा की रखवाली, जन जन की सेवा में देते प्राणों की बलिहारी। वंदे मातरम का नारा हर घर आंगन है सुनाता, मातृशक्ति की गौरव गाथा आसमान भी गाता। ओ परम प्रिय परमात्मा वरदाता भाग्य विधाता, आकर वो भारत भूमि का फिर से है भाग्य जगाता। आओ खुद को पहचानो, अपनी शक्ति को जानो, दुर्गुणों से सच्ची रक्षा कर भारत को स्वर्ग बनाओ। भारत हमको है प्यारा, आँखों का ये है तारा, आओ एक सूत्र में बंध कर हम सब इसकी शान बढ़ाए। भारत की भूमि जन्म भूमि कर्म भूमि है अपनी, इसकी सुरक्षा में प्राण वारे, भाग्य भूमि है अपनी। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీకు ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామంలోకి వెళ్ళేందుకు ఆధారం లభించింది. మీరు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా కర్మాతీతంగా అయ్యి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ప్రశ్న: తండ్రి ఏ పిల్లల్ని బుజ్జగిస్తూ ఉంటారు? పిల్లలు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేస్తారు? ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులుగా సేవాదారులుగా చాలా మధురంగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వరో, అటువంటి పిల్లలకే బాబా నుండి ప్రేమ లభిస్తుంది. పిల్లలు మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు
మీ ద్వారా ఏ తప్పులు జరగనప్పుడు, మీ నోటి నుంచి దుఃఖం ఇచ్చే మాటలు వెలువడినప్పుడు, సదా సోదర భావము యొక్క ఆత్మీక ప్రేమ ఉన్నప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. పాట నాకు ఆధారం ఇచ్చేవారు. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు ఎన్నోసార్లు విన్నారు. ఈ వచ్చిపోవడంలో మనము ఎంతగా భ్రమించామో పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకున్నారు. సుఖధామంలో తమంతటకు తామే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకునేవారు. ఇప్పుడు తండ్రి శరీరాన్ని సంతోషంగా వదిలేందుకు విధానాన్ని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మనము పరంధామం నుండి వచ్చామని, ఇక్కడ పాత్రలు అభినయిస్తూ ఉన్నామని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ఆత్మ మనము అవినాశి అనే నిశ్చయం ఉండాలి. ఆధారంను ఇచ్చేవారు, సహాయం చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే పిల్లలకి బాగా అర్థం చేయించబడింది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా చాలా సంతోషం కలుగుతుంది. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి మొదట అందరూ శాంతిధామంలో ఉంటారు, తర్వాత మొదట సుఖధామంలోకి వస్తారు. తండ్రి మీకు ఆశ్రయం ఇస్తూ ఉన్నారు. పిల్లలు, మీ శాంతిధామము సుఖధామాలు రానే వచ్చేస్తాయి. ఆత్మలైన మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటామనే నిశ్చయమేమో ఉన్నది. అవినాశి పాత్ర ముందే లభించి ఉన్నది. 84 జన్మల పాత్రను అభినయించాలి. తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు, ఎందుకంటే ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి మార్గాన్ని తెలుపుతారు. ఆత్మకు ఏ విధమైనటువంటి భయం ఉండరాదు. మనం చాలా ఉన్నతమైన పదవిని తీసుకుంటూ ఉన్నాము. మీరు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు. ఇది అంతిమ జన్మ. శాంతిధామము సుఖధామంలోకి వెళ్ళేందుకు నాకు ఆధారం లభించిందని ఆత్మ అర్థం చేసుకుంది. కాబట్టి సంతోషంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆత్మ పతితంగా ఉందని, ఆత్మ రెక్కలు విరిగిపోయాయని జ్ఞానము లభించింది. మాయా రెక్కలను విరిచేస్తుంది. అందుకే తిరిగి వెళ్ళలేము. తప్పకుండా పావనంగా అవ్వాలి. అక్కడి నుండి కిందకేమో వచ్చేశారు, కానీ ఇప్పుడు తమకు తాము తిరిగి వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రను అభినయించాల్సిందే. మనం చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వారమని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకు మళ్ళీ చాలా ఉన్నతమైన వంశంలో రాజ్యభాగ్యం లభిస్తుంది. అటువంటప్పుడు ఈ శరీరాన్ని ఏం చేసుకుంటాము? అక్కడ మాకు కొత్త శరీరము లభిస్తుంది. ఈ విధంగా మీలో మీరే మాట్లాడుకోండి. తండ్రి తన పరిచయాన్ని కూడా ఇచ్చారు. అలాగే రచన ఆది మధ్యాంత రహస్యాన్ని చాలా అర్థం చేయిస్తారు. ఆత్మయే సతో ప్రధానము, సతో రజో తమోలలోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మయే పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకెవ్వరిని స్మృతి చేయకండి అని బాబా చెప్తూ ఉన్నారు. ధన సంపదలు, ఇల్లు, పిల్లలు మొదలైన వాటికి బుద్ధి వెళ్ళినట్లయితే కర్మాతీత స్థితిని పొందలేరు. పదవి తగ్గిపోతుంది. శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మనము తిరిగి వెళుతూ ఉన్నాము. పావనంగా అయ్యి తిరిగి వెళ్ళాలి. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కావున మనం సంతోషంగా ఆ తండ్రిని ఎందుకు స్మృతి చేయరాదు? తద్వారా మన వికర్మలు వినాశమవుతాయి. స్వయం స్మృతి చేస్తూ ఇతరులకు తెలిపిస్తే వారికి కూడా బాణం తగులుతుంది.
దీనిని విచారసాగర మంత్రం అని అంటారు. ఉదయాన్నే విచారసాగర మంత్రం బాగా నడుస్తుంది. ఎందుకంటే బుద్ధి మంచి రీతిగా ఉన్నది. విచారసాగర మంత్రం వల్లనే రిఫ్రెష్ అవుతారు. భక్తి కూడా ఆ సమయంలోనే జరుగుతుంది. ప్రభాత వేళలో రాముణ్ణి స్మృతి చెయ్యి ఓ మనసా అన్న పాట కూడా ఉన్నది. భక్తి మార్గంలో అయితే కేవలం పాడేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉదయమే లేచి నన్ను స్మృతి చేయండి అని ఆదేశమిస్తూ ఉన్నారు. సత్యయుగంలో రాముని స్మరించరు. ఇదంతా తయారైన డ్రామా. తండ్రి వచ్చి జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాలను అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీకు తెలియదు, అందుకే మిమ్మల్ని రాతి బుద్ధి కలవారు అంటారు. సత్యయుగంలో అలా అనరు. ఈశ్వరుడు మీకు మంచి బుద్ధిని ఇవ్వాలి అని ఈ సమయంలోనే అంటారు. ఇక్కడి ఈ గాయనమే భక్తి మార్గంలో కొనసాగుతుంది. తండ్రి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు అనంతమైన తండ్రి గురించి మర్చిపోయినారు. మీకు అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చారు. మీ చేత అనంతమైన సన్యాసము బాబా చేయిస్తూ ఉన్నారు. ఈ పురాతన ప్రపంచమంతా శ్మశాన యోగ్యంగా అవ్వనున్నదని బాబా చెప్తూ ఉన్నారు. మీరు అంతం అవ్వనున్న దానిని ఎందుకు స్మృతి చేస్తారు? బాబా మనల్ని పతిత ప్రపంచం నుంచి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. పతిత ప్రపంచంలో కోట్లాది మంది మనుషులున్నారు. పావన ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కావున మృత్యువులకు మృత్యువైన ఆ మహాకాలుణ్ణి పిలుస్తారు కదా. మీరు వచ్చి భక్తికి ఫలం ఇవ్వండి అని భక్తులు భగవంతుణ్ణి పిలిచారు. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నామని అంటారు. అర్ధకల్పం నుండి అలవాటైపోయింది కాబట్టి దానిని వదిలేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారంగా కల్పకృతం వలె తమ కర్మాతీత స్థితిని పొందుతారు. మళ్ళీ వినాశనం అయిపోతుంది. ఇప్పుడైతే ఉండేందుకు చోటు లేదు, ధాన్యము లేదు, మరి ఎలా తింటారు? అమెరికాలో కూడా కోట్లాది కోట్ల మంది మనుషులు ఆకలితో మరణిస్తారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు అయితే సంభవలసిందే. యుద్ధం ప్రారంభంలో ధాన్యం ఎక్కడ నుండి వస్తుంది? యుద్ధం కూడా చాలా భయంకరంగా జరుగుతుంది. వాళ్ళ వద్ద తయారైన సామానంతా బయటకి తీస్తారు. వాటికి ప్రకృతి వైపరీత్యాలు కూడా తోడవుతాయి. అంతకుముందే కర్మాతీత స్థితిని పొందాలి. అపవిత్రం నుండి పవిత్రంగా అవ్వాలి. కామచితిపై పడి ఆత్మ నల్లగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి సుందరమైన వారిగా తయారు చేస్తారు. ఆత్మలు ఉండే స్థానం ఒక్కటే కదా. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. మీరు రామరాజ్యాన్ని రావణ రాజ్యాన్ని రెంటినే దాటుతారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం అంతమయ్యే సమయము. అంతిమ సమయంలో పిల్లలు పిలిచినప్పుడే వస్తాను అని తండ్రి తెలిపించారు. పాత ప్రపంచం తప్పకుండా వినాశనం కానున్నది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఈ గాయనం కూడా ఉన్నది కదా. తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరించకపోతే సంతోషం ఉండదు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి అమరపురిలోకి వెళ్ళాలని పిల్లలు మీకు తెలుసు. మీ పేరే శక్తి దళము. శివశక్తులు తర్వాత ప్రజాపిత బ్రహ్మ కుమారులు కుమారీలు. శివునికేమో అందరూ పుత్రులే, తర్వాత సోదరీ సోదరులు అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచన రచించటం జరుగుతుంది.
బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మనే శరీరం ద్వారా అన్ని పనులు చేస్తుంది. శరీరము కొట్టినప్పుడు ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా ఫలానా ఆత్మ యొక్క శరీరాన్ని కొట్టానని అంటుంది. ఆత్మ ఈ శరీరం ద్వారా ఈ పొరపాటు చేశానని పిల్లలు ఉత్తరాలలో వ్రాస్తారు. శ్రమ కలుగుతుంది కదా. ఈ విషయంలో విచార్ సాగర మథనం చేయాలి. పురుషులకు ఇది చాలా సహజము. బాంబేలో ఉదయం వాకింగ్కి ఎందరో వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఏకాంతంలో విచార్ సాగర మథనం చేయవలసి ఉంటుంది. బాబాని మహిమ చేస్తూ ఉండండి. బాబా మీ కర్తవ్యం అద్భుతం. దేహదారుల మహిమ గానం చేయబడదు. ఉన్నతోన్నతుడు భగవంతుడు. వారు విదేహి. వారు ఎప్పుడూ దేహాన్ని ధరించరు. సాధారణ తనువులో ప్రవేశిస్తాను వారే స్వయం తెలియజేశారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. మీకు కూడా తెలియదు. ఇప్పుడు ఇతను నా ద్వారా తెలుసుకున్నారు. అలాగే మీరు కూడా తెలుసుకున్నారు. కావున ఇది కూడా ఒక అభ్యాసమే. తండ్రి స్మృతి చేయడం ద్వారా మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఆత్మనే చూస్తూ ఉంటారు. వికారాల విషయమేది ఉత్పన్నం అవ్వదు. అశరీరీ భవ అని తండ్రి అంటారు. అలాంటప్పుడు వికారీ ఆలోచనలు ఎందుకు ఉత్పన్నమవుతాయి? శరీరం చూడడం వలన కింద పడిపోతారు. ఆత్మనే చూడాలి. నేనొక ఆత్మను. నేను ఈ పాత్రను అభినయించినాను. ఇప్పుడు తండ్రి అశరీరీ భవ అని అంటున్నారు. తండ్రి స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. స్మృతి యాత్రలో ఉండటం ద్వారా సంపాదన జమ అవుతుంది. ఉదయం వేళ చాలా మంచిది. కేవలం బాబాను తప్ప ఇంకెవ్వరినీ చూడొద్దు. ఈ లక్ష్మీనారాయణలే మీ లక్ష్యము. మన్మనాభవ మధ్యాజీభవ అన్న పదాల అర్థం ఎవరికీ తెలియదు. భక్తి ప్రవృత్తి మార్గం వారి కోసమే అని మీరు అర్థం చేయించవచ్చు. నివృత్తి మార్గం వారు అడవిలో ఏ భక్తిని చేస్తారు? ఇంతకుముందు వారు కూడా సతో ప్రధానంగా ఉండేవారు. ఆ సమయంలో వారికి అన్నీ అడవిలోకి వారి వద్దకే వచ్చి చేరుతూ ఉండేవి. ఇప్పుడు ఆ కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే తమో ప్రధానమైనందున ఇప్పుడు వారి వద్దకు ఏమీ వచ్చి చేరుకోవు. భక్తులకు కూడా వారిపై శ్రద్ధ లేదు. ఆ కారణంగానే ఇప్పుడు వ్యాపారాలలో నిమగ్నమైపోయారు. కోటీశ్వర్లు పద్మాపతులుగా ఉన్నారు. ఇప్పుడు అదంతా అంతమవ్వనున్నది. అంతేకాని ఈ బంగారపు ద్వారా భవనాలు మొదలైనవి తయారవుతాయని కాదు. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. ధాన్యం కూడా కొత్తగా ఉంటుంది. కొత్త ప్రపంచంలో అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇప్పుడైతే భూమి పాడైపోయింది కాబట్టి ధాన్యం కూడా పూర్తిగా పండడం లేదు. అక్కడ భూమి, సాగరము అన్నీ మీవిగా ఉంటాయి. అక్కడ ఎంతో శుద్ధమైన భోజనాన్ని తింటారు. ఇక్కడ చూడండి, జంతువుల్ని కూడా వండుకొని తింటారు. అక్కడ అసలు ఇటువంటి విషయాలేమీ ఉండవు. కాబట్టి పిల్లలు మీరు బాబాకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. తండ్రిని తెలుసుకున్నారు. నేను సాధారణ వృద్ధ మానవుని శరీరంలో ఇతని వానప్రస్థలో ప్రవేశిస్తాను. ఈ విషయాన్ని తండ్రియే చెప్పారని ఇతరులకు కూడా తెలియచేస్తారు. వానప్రస్థలోనే తిరిగి వెళ్ళాలి.
ఇది కూడా ఒక నియమము. భక్తిలో కూడా ఇదే ఆచారం నడుస్తుంది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. కొందరు బాగా వ్రాసుకొని ధారణ చేసి ఇతరులకు కూడా వినిపిస్తారు. వినడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధారం లభించింది. ప్రతి ఆత్మ భృకుటి సింహాసనంపై విరాజనమవుతుందని మీకు తెలుసు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన తార మెరుస్తూ ఉంటుంది. అది ఆత్మను గూర్చే అంటారు. పరంపిత పరమాత్మ శివుడు మెరుస్తారని అనరు. మెరిసేది ఆత్మనే. ఆత్మలు పరస్పరం సోదరులు. అందుకే హిందూ, ముస్లిం, బౌద్ధులు పరస్పరం సోదరులు అని అంటారు. కానీ సోదరులు అనే దానికి అర్థం తెలియదు. పరస్పరంలో ఎంతో ప్రేమగా ఉండాలి. సత్యయుగంలో జంతువుల మధ్య కూడా పరస్పరం ప్రేమ ఉంటుంది. మీరంతా సోదరులు కనుక మీకు ఎంతటి ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలోకి రావడం వలన పరస్పరం ఒకరితో ఒకరు విసుగు చెందినారు. మళ్ళీ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పిల్లలు మీరు పరస్పరం ఎంతో క్షీరఖండం వలె నడుచుకోవాలి. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థమైతే చేస్తారో దానివల్ల 21 జన్మలు క్షీరఖండంగా నడుస్తారు. ఏదైనా తప్పు పదము నోటి నుండి వెలువడినట్లయితే నన్ను క్షమించండి అని అనాలి. ఎందుకంటే చాలా మధురంగా ఉండాలని బాబా ఆజ్ఞాపించారు. ఆజ్ఞను పాటించని వారిని ఈశ్వరుని ఆజ్ఞాపరులు కానీ వారు అని అనడం జరుగుతుంది. ఎప్పుడూ ఎవరికి దుఃఖము ఇవ్వరాదు. సిపాయి పని చేసేవారు దానికి న్యాయం చేకూర్చేందుకు ఎవరినైనా చంపవలసి ఉంటుందని బాబాకి తెలుసు. మిలిటరీ వారు యుద్ధం చేయవలసి ఉంటుంది. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తే నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. ఈ పాత ప్రపంచాన్ని చూసేదేముంది? మనమైతే కొత్త ప్రపంచాన్ని చూడాలి. ఇప్పుడు శ్రీమతం ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. టీచర్ ఎప్పుడూ ఆశీర్వదించరు, చదివిస్తారు. ఎవరు ఎంతగా చదువుతారో, మంచి నడవడికను ధారణ చేస్తారో అంత మంచి పదవిని పొందుతారు. ఇక్కడ కూడా అంతే. మేము ఎలా నడుస్తున్నామని మీ రిజిస్టర్ని మీరే చూసుకోవాలి. కొందరు చాలా మధురంగా నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ రాజీగా ఉంటారు. బ్రాహ్మణీలు పరస్పరం ఏ పొరపాట్లు చేయడం లేదు కదా. కచేరీ జరపండి అని బాబా అన్నారు. కచేరీ చేసేవారు కూడా నేను ఒక ఆత్మ, ఈ శరీరం ద్వారా ఏ పొరపాటు జరగలేదు కదా, ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, సోదర ఆత్మను అడుగుతున్నాను అని భావించాలి. తండ్రి ఎప్పుడూ దుఃఖం ఇవ్వరు. సుఖధామానికి అధిపతులుగా చేస్తారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. కాబట్టి మీరు కూడా అందరికీ సుఖం ఇవ్వాలి. ఎప్పుడూ తప్పుగా మాట్లాడరాదు. ఎప్పుడూ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకురాదు. రిపోర్టు చేయడమే మీ పని. చాలా మధురంగా అవ్వాలి. ఎంత మధురంగా అవుతారో అంతగా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. బాబా ప్రేమ సాగర్లు. మీరు కూడా ప్రేమగా అర్థం చేయిస్తే మీకు విజయం కలుగుతుంది. నా ప్రియమైన పిల్లలు, ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు. బాబా అంటారు, పొరపాట్లు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. చాడీలు చెప్పడం, ఈర్ష్య పడడం, పరిహాసం చేయడం ఇవన్నీ వికర్మలే కదా. విశ్వాసపాత్రులైన సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ప్రియంగా అనిపిస్తారు.
వారిని తండ్రి చాలా ముద్దు చేస్తారు. ఇతరులను అలా ముద్దు చేయను. అప్పుడు అతడు గొప్ప వ్యక్తి కదా, అందుకే విశేషంగా వారికి పాలన జరుగుతుందని అంటారు. ఈ విధంగా చాలా నష్టం కలిగిస్తారు. ఏవో తప్పుడు పనులు చేసి దోషాన్ని మోపుతారు. ఫలానా వారు బీడీ వదలడం లేదు అని సమాచారం వస్తుంది. అప్పుడు నీవు యోగబలం ద్వారా విశ్వాన్ని పావనంగా చేసే ఆత్మవు, మరి ఈ బీడీని వదలలేవా అని అతనికి అర్థం చేయించాలని బాబా చెప్తారు. బాబాను స్మృతి చేయండి. బాబాను అవినాశి సర్జన్. వారు ఎలాంటి మందుని ఇస్తారంటే దానితో అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు విసిగించుకోరాదు. ప్రతి విషయంలోనూ రాజీగా ఉండాలి. ఎప్పుడూ ఎవరిపైనా చాడీలు చెప్పరాదు, పరిహసించరాదు, ఈర్ష్యపడరాదు, ఎవరికీ దుఃఖమివ్వరాదు. పరస్పరం చాలా మధురంగా క్షీరఖండంగా ఉండాలి. ఉదయం లేచి ప్రేమగా తండ్రి స్మృతి చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. విచార్ సాగర మతనం చేస్తూ బాబాకు ధన్యవాదాలు తెలపాలి. వరదానము: తమ పవర్ఫుల్ స్థితిలో స్థితమై ఉండే మనసా ద్వారా సేవ చేసే నెంబర్ 1 సేవాదారి భవ. ఎవరికైనా వాచా సేవకు ఛాన్స్ లభించకున్నా మనసా సేవకు ప్రతి సమయంలోనూ అవకాశం ఉండనే ఉంది. శక్తిశాలి మరియు అన్నిటికంటే అతిపెద్ద సేవ మనసా సేవ. వాచా సేవ సులభమైంది. మనసా సేవ కొరకు ముందు స్వయాన్ని శక్తివంతంగా చేసుకోవలసి ఉంటుంది. వాచా సేవ అయితే స్థితి హెచ్చు తగ్గులవుతున్నా చేస్తారు, కానీ మనసా సేవ అలా జరగలదు. ఎవరికైతే తమ శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో వారే నెంబర్ 1 సేవాదారి. ఫుల్ మార్కులు తీసుకోగలరు. స్లోగన్: లౌకిక కార్యం చేస్తూ అలౌకికతను అనుభవం చేయడమే సరెండర్ అవ్వడం. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసే కోసము ఇప్పుడు డబల్ లైట్గా తయారయ్యి దివ్య బుద్ధి రూపీ విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖర స్థాయికి స్థితమై ఉండి విశ్వంలోని సర్వ ఆత్మల పట్ల శుభభావన, లైట్, శ్రేష్ఠ కామనల సహయోగం అలలను వ్యాపింపచేయండి. ఈ విమానంలో బాప్ దాదా యొక్క రిఫైన్ శ్రేష్ఠ మతము అనే సాధనం ఉండాలి. అందులో కొంచెం కూడా మన్మతం, పరమతం యొక్క చెత్త ఉండరాదు. అచ్చా, ఓం శాంతి. भूमि जन्मभूमि कर्मभूमि मनदे अभिवंदनीय अति प्राणप्रियमैन भाग्यभूमि मनदे ई भरतभूमि जन्मभूमि कर्मभूमि मनदे अभिवंदनीय अति प्राणप्रियमैन भाग्यभूमि मनदे ई त्रिवर्ण पताकमे विश्वानिके प्रियमे प्रति हृदयंलो रेपरेपलाडे विजय पताकमे ई भरतभूमि जन्मभूमि कर्मभूमि मनदे अभिवंदनीय अति प्राण
ప్రియమైన భాగ్యభూమి మనదే. ఋషులుండే తపోభూమి, వీరుల జన్మభూమి ఇదే. పరమాత్మే అవతరించిన పుణ్యభూమి ఇది. ఋషులుండే తపోభూమి, వీరుల జన్మభూమి ఇదే. పరమాత్మే అవతరించిన పుణ్యభూమి ఇది. సుఖ శాంతి సంతోషాలతో సమృద్ధి భారతదేశమే. ఈ దేవభూమి భరత భూమి, ధన్య భూమి మనదే. సుఖ శాంతి సంతోషాలతో సమృద్ధి భారతదేశమే. ఈ దేవభూమి భరత భూమి, ధన్య భూమి మనదే. ఈ దేశవాసులం మనమే, ఐకమత్యమే మనదే. సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిద్దాం మనమే. ఈ భరత భూమి జన్మభూమి, కర్మభూమి మనదే. అభివందనీయ అతి ప్రాణ ప్రియమైన భాగ్యభూమి మనదే. వందే మాతరం నినాదమే ప్రతి ఇంట ధ్వనించే. మాతృశక్తి గౌరవగాథ ప్రతి పౌరుడు పాడే. వందే మాతరం నినాదమే ప్రతి ఇంట ధ్వనించే. మాతృశక్తి గౌరవగాథ ప్రతి పౌరుడు పాడే. శివ పరంపిత పరమాత్మ వరదాత సద్గతిదాత. ఈ భరత భూమి భాగ్యమునే మేల్కొలిపే భాగ్య విధాత. ఆధ్యాత్మిక జ్ఞానంతోనే మన శక్తులు జాగృతమవ్వగా. దుర్గుణాలు తొలగి భారతదేశమే స్వర్గమే అవ్వగా. ఈ దేశవాసులం మనమే, ఐకమత్యమే మనదే. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిద్దాం మనమే. ఈ భరత భూమి జన్మభూమి, కర్మభూమి మనదే. అభివందనీయ అతి ప్రాణ ప్రియమైన భాగ్యభూమి మనదే.